హాయ్ గాయ్స్, మిస్టర్ బచ్చన్ మూవీ అయితే చూశాను. యాక్చువల్లీ మిస్టర్ బచ్చన్ మూవీ ఈరోజు రిలీజ్ అవ్వాలి, ఆగస్టు 15th. ఇదును అండ్ ఇస్మార్ట్ శంకర్ రెండు ఈరోజే రిలీజ్ అవ్వాలి. కానీ ఈ రెండు సినిమాలు ఏం చేశాయంటే బొమ్మ గొలుసు ఆట అయితే ఆడారు. ఎవరి బొమ్మ పడితే వాళ్ళు ప్రీమియర్ షో వేసుకోవాలి. అంటే 14th ఈవినింగ్ 7కి అండ్ 10కి ఆ షోలు అయితే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళు బొమ్మ గొలుసు ఆడుకొని ఈ బొమ్మ గొలుసు ఆటలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ అయితే విజయం సాధించి ప్రీమియర్ షోకి అయితే ఎలిజిబుల్ అయిపోయింది. అలా 14th ఈవినింగ్ సాయంత్రం 7 గంటలకి అండ్ 10 షోలు అయితే పర్మిషన్ అయితే వచ్చింది. సో వీళ్ళు ప్రీమియర్ షోలు అయితే వేసుకున్నారు. సో బొమ్మ గొలుసు ఆటలో మంచి విజయం సాధించిన మిస్టర్ బచ్చన్ సినిమాకి అభినందనలు. మూవీలో కూడా ఏమన్నా ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎంట్రన్స్లోనే మంచి ఒక హై లెవెల్ ఫైట్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే మీరు ట్రైలర్ చూస్తే దీంట్లో రవితేజ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సో సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ అదే. మీకు స్టార్టింగ్లోనే మంచి ఫైట్ ఉంటుంది, ఒక రైడ్ జరుగుతుంది. వావ్, బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా రైడ్ అయిపోయిన కాంచి ఉంటుంది భయ సినిమా. అసలు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకైతే బాగా అర్థమైంది. నేను సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమా నిజంగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారేనా అని నాకు డౌట్ వచ్చింది. అంటే టైటిల్స్లో హరీష్ శంకర్ గారు పేరు వేసినా కానీ ఇంకా నాకు డౌట్ ఉండే. అందుకని మళ్ళీ నేను మధ్యలో గూగుల్లో కూడా చూసుకున్నా, నిజంగా హరీష్ శంకర్ అయినా ఈ సినిమా డైరెక్టర్ అని. చూస్తే నిజంగానే హరీష్ శంకర్. ఈయన ఎలా ఒక 90mm రాడ్ కాదు, ఒక 180mm రాడ్ అనేది సినిమా దింపాడు. ఎందుకంటే ఆ స్టార్టింగ్ రైడ్ తర్వాత సినిమా అంతా వేస్ట్ అనిపించింది. అంటే అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా బోరింగ్ ఉంటుంది. ఆ ఎంట్రీ లెవెల్ నుంచి, ఆ స్టార్టింగ్ ఎంట్రీ తర్వాత, హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఇంకా అక్కడి నుంచి సినిమా మొత్తం ఏమీ లేదు. అండ్ మధ్యలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ నిజంగా ఎలా రాసుకున్నారో కానీ బాగా ఇరిటేషన్ తెప్పిస్తుంది భయ. ఈ సినిమా ఎప్పుడో 2012, 2013 ఆ టైంలో తీయాల్సిన సినిమా. అప్పుడు కూడా హిట్ అయ్యేది కాదు అనుకోండి, కానీ ఇప్పుడు తీశారు. ఆ లవ్ స్టోరీ కూడా ఏదో అంత రొట్ట కొట్టుడులాగా ఆ లవ్ స్టోరీ చూపించడం మనకైతే ఇరిటేషన్ వస్తుంది. ఏంద్రా బాబు ఈ లవ్ స్టోరీ అని. అండ్ మధ్యలో సాంగ్స్ వస్తాయి భయ, నిజంగా లిటరల్లీ ఇరిటేషనే. ఒకటన్నా బాగుందా అంటే ఏమీ లేదు, ఒకటి కూడా బాగా. అండ్ బీజిఎం ఏమైనా బాగుందంటే అది లేదు. మధ్యలో అమితాబ్ బచ్చన్ గారి సాంగ్స్ అనేవి వస్తుంటాయి భయ, అవి మాత్రం కొంచెం ఓకే, ఇవన్నా బాగున్నాయిరా బాబు అని సంతోషపడతాం. అండ్ ఈ మూవీలో కామెడీ కూడా బాగానే ట్రై చేశారు. కొద్దిగా అక్కడక్కడ నవ్వుకున్నాం, కానీ మిగతా పార్ట్ అంతా ట్రై చేశారు అంతే. అంటే నవ్వు తెప్పించాలనుకున్నారు కానీ తెప్పిలేకపోయారు. సత్య గారి కామెడీయే కొంచెం కొద్దిగా అక్కడక్కడ 2-3 చోట్ల ఓకే అని మనం నవ్వుకుంటాం అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. సరే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సరే సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది అని వెయిట్ చేసి ఇంటర్వెల్లో వెళ్ళి స్నాక్స్ కొందాం అనుకుంటే పాప్కార్న్ 100 రూపాయలు, అదేదో ఎగ్ పఫ్ 100 రూపాయలు పెట్టారు, కూల్ డ్రింక్ 100 రూపాయలు పెట్టారు. అక్కడ కూడా సాటిస్ఫై లేదు. మళ్ళీ వచ్చి సీట్లో కూర్చొని సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూశాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది భయ. అక్కడి నుంచి ఒక రైడ్ జరుగుతుంది భయ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడు క్లైమాక్స్ దాకా ఉంటుంది. ఇంకా మీరు అర్థం చేసుకోండి సినిమా ఏ లెవెల్లో ఉందో. మధ్యలో కామెడీ జరుగుతుంది, లవ్ స్టోరీ జరుగుతుంది, సాంగ్స్ వస్తుంటాయి. ఎందుకు కామెడీ జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు సాంగ్స్ వస్తాయో అర్థం కాదు. ఆ లవ్ స్టోరీ అక్కడక్కడ తీసుకెళ్ళి అసలు ఎంత ఇరిటేషన్ అంటే జగపతి బాబు గారి క్యారెక్టరు ఒక కమీడియన్గా నాకు అనిపించింది. పవర్ఫుల్గా అనిపించలే ఆయన క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. ఒక కమీడియన్ లాగా నాకు ఎట్లనో అనిపించింది. స్టార్టింగ్లో మాత్రం భలే విలనిజం చూపిస్తారు, ఆ తర్వాత అతని క్యారెక్టర్ ఒక కమీడియన్ క్యారెక్టర్ లాగా చేశారు. అండ్ మధ్యలో మన డీజే తిల్లు కూడా వస్తాడు భయ గెస్ట్ రోల్గా. మంచి సిద్ధు బాయ్ ఒక 2 minutes అట్లా ఫైట్ చేసి వెళ్ళిపోతారు గెస్ట్ రోల్ లాగా. మంచి తెలంగాణ లాంగ్వేజ్లో ఏదో నవ్వించాలని చూశాడు, బట్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ మూవీ మీరు చాలా ఓపిక్గా చూడాలి భయ. స్టార్టింగ్లోనే మంచి ఫైట్ చూసి బాగుంది అనుకుంటే సరిపోదు, కొంచెం ఓపిక తెచ్చుకొని కూర్చోండి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అమ్మ చూడాలి, ఓకే ఫస్ట్ హాఫ్ ఎట్లనో బాగాలేదు, సరే సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూసాం, పాప్కార్న్ కొని తెచ్చుకొని చూడండి. ఇక పాప్కార్న్ మధ్యలో అయిపోయింది అనుకోండి భయ ఇరిటేషన్. ఎందుకంటే ఆ పాప్కార్న్ తింటూ ఉంటాం కదా, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఒక రైడ్ నుంచి ఆ క్లైమాక్స్ దాకా తీసుకెళ్తారు. క్లైమాక్స్ కూడా లిటరల్లీ వరస్ట్ భయ. అది అసలు క్లైమాక్స్ అయినా అసలు హరీష్ శంకర్ గారు ఇలాంటి సబ్జెక్ట్ ఎలా ఎంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ సరిగా లేదు, ఇంటర్వెల్ సరిగా లేదు,
స్టోరీ సరిగ్గా లేదు, ఏది బాలేదు భయ. ఒక్క స్టార్టింగ్ ఎంట్రీ అదేదో కొద్దిగా, అది కూడా సూపర్ అని చెప్పను, ఓకే బాగుంది అనిపిస్తుంది అంతే. మిగతా పోర్షన్ మొత్తం అసలు లిటరల్లీ ఇరిటేషన్ తెప్పిస్తుంది నిజంగా. లవ్ స్టోరీ వస్తుంటే ఏంది లవ్ స్టోరీ, ఎక్కడో రొటీన్ రొట్టకొట్టాడు ఎప్పుడో 2012-13 లాంటి సీన్స్ తీసుకొచ్చి దీనికి పెట్టారు. హీరోయిన్ కొత్త హీరోయిన్, అసలు ఏం చేశారో నాకేం అర్థం కాదు. రవితేజ గారి క్యారెక్టర్ ఆయన వరకు మాత్రం చాలా బాగా చేశాడు యాక్టింగ్ పరంగా. అండ్ ఆయన అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ కాబట్టి సో ఆ సాంగ్స్ అనేది కొంచెం దానికి రిలేటెడ్ అయితే ఉంటుంది మూవీ. మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ట్రైలర్లో చూపించగట్టుగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా, సో దాని పరంగానే ఈ మూవీ వెళ్తుంటుంది. కానీ ఆ రైడింగే మరీ కామెడీగా ఉంటుంది, చాలా లిటరల్లీ ఆ విలనిజం కూడా చాలా కామెడీగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే అస్సలు బాగాలేదు. సో ఓపిక్గా మీరు మూవీ చూడాలనుకుంటే చాలా ఓపిక్గా చూడండి మూవీ. నాకు తెలిసి సెకండ్ హాఫ్లోనే అందరూ వెళ్ళిపోతుంటారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక్గా కూర్చుంటారు, సెకండ్ హాఫ్ మధ్యలో మాత్రం వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను థియేటర్లో చూశాను కదా, చాలామంది అయితే వెళ్ళిపోయారు. నేను నిన్న 7ంటికి చూశాను, 14th ఈవినింగ్ 7కి అయితే ఈ మూవీ చూశాను. రికార్డింగ్ కూడా అదే రోజు చేస్తున్నాను అండ్ మీకు 15th వస్తుంది ఈ వీడియో అయితే మాత్రం. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగాలేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, హ్యాపీగా అయితే చూడొచ్చు లేదా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 1.7 ఇస్తాను భయ, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను ఈ మూవీకి అయితే మాత్రం, అది కూడా స్టార్టింగ్ ఎంట్రీ సీన్కి మాత్రమే. సో ఓవరాల్గా ఈ మూవీ అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. సో ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.